అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖల సంస్థ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంస్థలు పత్రికలు ప్రసార సాధనాలలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టులతో ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా సంబంధిత శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా మరొక సహచార మంత్రివర్గ సభ్యులు మహమ్మద్ అజారుద్దీన్ గారిని, అదేవిధంగా మీ సంబంధిత చైర్పర్సన్ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని, యువమిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరినీ ఇక్కడికి పిలిచి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సమాచార ప్రసార శాఖల కమిషనర్ గారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అభినందిస్తున్నా. ప్రతిసారి మహిళా దినోత్సవం అంటే వేలాది మంది ఆడబిడ్డల్ని ఆహ్వానించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్వయం సహాయక సంఘాల పేరు మీద రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన మహిళలందరినీ వాళ్ళ చేతి వృత్తుల నైపుణ్యాన్ని ప్రదర్శించే కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈసారి మంత్రివర్యుడు శ్రీనివాసరెడ్డి గారు ఒక సూచన చేసింది. ఈ మధ్యకాలంలో జర్నలిస్టుల గుర్తింపు కార్డు కానీ మిగతా అంశాలు ప్రస్తావించినప్పుడు మహిళా జర్నలిస్టుల గురించి కూడా చర్చ వచ్చింది. వాళ్ళని మనం ప్రత్యేకంగా గుర్తింపునివ్వడమే కాకుండా వాళ్ళందరినీ కలవడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఉన్నది, మహిళా పాత్రికేయ సోదరిమణులందరికీ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన గుర్తింపునిస్తుందనే కార్యక్రమాన్ని తీసుకుందామని వారు సూచన చేశారు. ఈ దేశానికి రాష్ట్రపతిగా, ఈ దేశానికి ప్రధానమంత్రిగా, ఈ దేశానికి లోక్సభ స్పీకర్గా, వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా, పార్టీకి మహిళనే అధ్యక్షురాలుగా, ఈ దేశంలో ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి మహిళా నేతృత్వంలో పనిచేస్తున్న ఈ పార్టీ ఆ ఉక్కు మహిళ సంకల్పంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లిని ఒక స్ఫూర్తిగా తీసుకొని మన ప్రభుత్వం నడుస్తున్నప్పుడు మహిళలకు ఇవ్వవలసిన గౌరవం, సరైన గుర్తింపునివ్వాలి అని మా ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఈనాడు మంత్రివర్గం నుంచి మొదలు పెడితే మహిళా అధికారుల వరకు ఎస్పీలు కావచ్చు, జిల్లా కలెక్టర్లు కావచ్చు, వివిధ శాఖలకు ప్రత్యేక అధికారులను కావచ్చు, ఎక్కడ ఏ అవకాశం వచ్చినా పోలీస్ శాఖ కానీ వివిధ శాఖలకు మహిళా అధికారులను నియమిస్తూనే వస్తున్నాం. నాకంటే జర్నలిస్టులు మీరు ఆ లెక్కల్ని ఎప్పుడైనా చూడొచ్చు. ఏసీపీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ముఖ్యమైన శాఖలకు ఈరోజు మహిళా ఐపీఎస్ అధికారులు ఈరోజు బాధ్యత వహిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ లాంటి కీలకమైన నగరానికి, జిల్లాకి ఒక మహిళా కలెక్టర్గా ఈరోజు అత్యంత కీలకమైన బాధ్యతలు పోషిస్తున్నారు. ఎస్ఐబిలో ఎప్పుడూ పురుషులే అధికారులుగా వ్యవహరిస్తారు. కానీ ఎస్ఐబిలో ఐజీగా ఈరోజు ఒక మహిళా అధికారిని నియమిస్తే ఆ మహిళా అధికారి నేతృత్వంలో ఈ మధ్యకాలంలో 700 పైగా నక్సలైట్లను సరెండర్ చేయడంలో ఆ మహిళా అధికారి ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించారు. అవకాశం ఇచ్చినప్పుడే ఎవరైనా తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది.
చాలా మందికి వాద పటిమ ఉండొచ్చు, చాలా మందికి రాయగలిగిన శక్తి ఉండొచ్చు, చాలా మందికి మాట్లాడడానికి అవగాహన కూడా ఉండొచ్చు. చట్టసభలకు వచ్చినప్పుడు, పాత్రికేయ మిత్రులుగా అవకాశం కలిగినప్పుడు వివిధ సందర్భాలలోనే వాళ్ళకున్న శక్తి కానీ వాళ్ళకున్న సామర్థ్యం కానీ సమాజానికి తెలియడం జరుగుతుంది.